హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ అండ్ లివింగ్. ఈరోజు ఇత్తడి సామాను, రాగి సామాను ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. దాదాపు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 40 ఇయర్స్గా మనం రెగ్యులర్గా చేసే ప్రాసెస్ ఏనండి. అది చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఆ వీడియోస్లో వేడి నీళ్ళలో ఉడకబెట్టి మరీ చూపిస్తున్నారు. అంత పెద్ద ప్రాసెస్ అవసరం లేదు. అవి చిన్న చిన్న వాటికి 1-2 గిన్నెలకు మాత్రమే యూజ్ అవుతాయి. నేను చూపించే ఈ టిప్స్ ఎటువంటి కెమికల్స్ లేకుండా మనము ఎలా చేస్తాము అనేది చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండి. అదిగోండి, ఒక్క మరక కూడా లేకుండా క్లీన్ అయిపోతుంది. అవి పెద్ద బిందెలు కూడా మరి వేడి నీళ్ళల్లో కడిగితే అంటే పెద్ద ఎలా కడగాలనేది కామెంట్స్ పెడుతున్నారు, అయినా చూస్తున్నారు. అంటే తెలియని వాళ్ళు ఈ మధ్యకాలంలో ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇత్తడి విగ్రహాలు అవన్నీ కూడా ఎక్కువ కొనుక్కుంటున్నారు. సో మనం ఎంతైతే మెయింటైన్ చేయగలమో అంతవరకే తీసుకోండి. ఇవైతే మినిమంగా మనం దీపం కుందులు, చిన్న చిన్నవి రాగి బిందెలు, పాత్రలు, రాగి నీళ్ళు అందులో తాగితే మంచిది కదా. బిందెలో ఒక బిందె అయితే కొనుక్కుంటూ ఉంటాం కదా. వాటి గురించి అయితే చూపిస్తున్నాను. చాలా సింపుల్ వే అండి ఇది. ఇంకా మీరు ఏ వీడియోస్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీ టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్తున్నాను. తప్పకుండా ఈ టిప్స్ మాత్రం ఫాలో అవ్వండి. ఇదిగోండి, రాగి చెంబులో నీళ్లు పోసి పెడితే మనము ఇలా 2-3 రోజులకు అలా తెట్టలాగా కడుతుంది. బోరింగ్ వాటర్ అయినా మంచినీళ్ళు అయినా కూడా అదే విధంగా కడుతుంది. ఆ విధంగా కట్టకుండా ఉండాలంటే ఇదిగోండి, కొంచెం చింతపండు నానబెట్టుకొని కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా పల్చగా చేసి అది బిందెలో పోసి పెట్టేస్తే ఒక 1/2 అవర్ మనకి గ్రీన్గా వాటర్ వచ్చేస్తుంది. దాని తర్వాత క్లీన్గా అయిపోతుంది అనమాట అది. ఇంకా అప్పుడు మనకు 1 వీక్ వరకు ఆ నీళ్ళు అలా తెట్టగట్టకుండా ఉంటాయి. అదొక టిప్ అండి, తప్పకుండా ఫాలో చేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా మనము చింతపండు వేసింది జస్ట్ నేనేం పీస్ కూడా పెట్టలేదు. ఇలా చేత్తో రుద్దేస్తే వచ్చేస్తుంది మనకి వైట్గా. కాకపోతే మనకి ఈ విధంగా తోమిన తర్వాత మళ్ళీ ఈవినింగ్కి బ్లాక్గా అయిపోతుంది అనేది ఒక కామెంట్ చాలామంది పెడుతున్నారు. ఆ విధంగా అవ్వకుండా ఉండాలి అంటే మనము ఈ చింతపండును ప్లస్ ఈ నిమ్మకాయ ఉప్పు అనేది దాని మీద ఉండి సాయంత్రానికి మళ్ళీ బ్లాక్ అవుతుందండి. ఆ చింతపండు అది ఆ ఉప్పుది కన్సిస్టెన్సీ పూర్తిగా పోయే వరకు మనం ఇంకేదన్నా వేసి దాని మీద తోమాలి. అదేంటంటే మనము ముగ్గు పిండి వాకిట్లో ముగ్గేస్తాం కదండి, అది వేసి రుద్దేసామనుకోండి కొంచెం బరగ్గా ఉంటుంది. జల్లించి పెట్టుకోండి, లేదా ఇట్లా చేత్తో కాకుండా మీరు ఒక బట్ట కానీ ఒక పీస్ కానీ తోమేస్తే అసలు నీట్గా వెళ్ళిపోతుంది అనమాట. జస్ట్ లైట్గానే దాన్ని అది కూడా పెట్టిన అవసరం లేదు. దానివల్ల చింతపండు నిమ్మ అదంతా కూడా పోయేసి నీట్గా అయిపోతుంది. అదిగోండి, ఆ విధంగా ఒక్క మరక కూడా లేకుండా క్లీన్ అయిపోతుంది. అది ఎంత పెద్ద బిందె అయినా ఎంత బ్లాక్గా అయిందైనా కూడా మనం ఆ ముగ్గు వేసేస్తే అది వెళ్ళిపోతుంది. అదిగోండి, ఒక్క మరక కూడా లేకుండా వెళ్ళిపోతుంది. నీట్గా క్లీన్ చేసేసి పొడి బట్టతో తుడిచేసుకుంటే సరిపోతుంది అనమాట. మనం చింతపండు పెడితే మళ్ళీ ఈవినింగ్ బ్లాక్ అవుతుంది. ఇంక ఇత్తడి సామాన్ వచ్చేసి మనం రెగ్యులర్గా ఆయిల్ మాత్రమే వాడుతుంటాం కాబట్టి ఆ ముగ్గు పొడితో డైరెక్ట్గా తోమినా కూడా సరిపోతుందండి, బ్లాక్ అయిపోకుండా. కొంచెం బ్లాక్ అయిందంటే మీరు కొంచెం ఆ చింతపండు వేసిన తర్వాత ఆ విధంగా నేనైతే రెగ్యులర్గా తోమేటప్పుడు ఆ ముగ్గు పిండి వేసేసి కొంచెం ఆ నూనె జిడ్డుపోవటానికి కొద్దిగా విమ్ బార్ కానీ సర్ఫ్ కానీ ఏదైనా వేసేసుకుంటే సరిపోతుంది. అదిగోండి, సింపుల్గా మీకు ఎక్కువ ఏమి తోమే పని అది ఒక పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఆ ఈవినింగ్ టైంలో మనం కడిగి పెట్టేసుకుంటే 3 రోజులకి 4 రోజులకి ఒకసారి 2 జతలు ఉన్నా కానీ సరిపోతాయి అన్నమాట. ఆ విధంగా తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అవ్వండి. అంతే, ఇంకా మీరు వేరే వీడియోస్ చూసి కన్ఫ్యూషన్ అవ్వద్దు. ఏ విగ్రహాలు కానివ్వండి, అది కూడా కొంచెం జిడ్డుగా ఉంటే మనము ఏదైనా కూడా కొంచెం మెరుపు రావాలి అనుకుంటే మన విమ్ లిక్విడ్ కానీ ఏదైనా కొంచెం వేసేసి దాని తర్వాత వెంటనే పొడి బట్ట పెట్టి తుడిచేసుకున్నారంటే మీకు 1 వీక్ వరకు కూడా ఎటువంటి మరకలు పడవు, షైనింగ్ కూడా పోదనమాట. అదిగోండి, ఆ విధంగా అసలు అవి నల్లగా కూడా కావు. మీరు 2 డేస్ దీపారాధన చేసినా కూడా మంచి ఇవి అయితే. ఈ మధ్యకాలంలో ఈ రాగి కూడా చాలా కల్తీగా వస్తుందండి. రాగివి ఇత్తడివి కొన్ని మరకలు పోకుండా ఆ విధంగా మంచి ఇత్తడి అయితే మనం ఇట్లా ఈజీగా తోమంగానే వెళ్ళిపోతుంది అనమాట. అది కూడా చాలా నీట్గా ఉంటాయి. ఆ పొడి బట్ట పెట్టి తుడుచుకోవాలి. లాస్ట్లో కొద్దిగా ఏదైనా విమ్ లిక్విడ్తో అట్లా కడిగేస్తే షైనింగ్గా ఉంటాయి. ఎంత పెద్ద బిందెలైనా కూడా ఈ విధంగా తోముకోండి. ఎలా ఉందో తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ చేయటం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో వీడియో కోసము వీడియో హెడ్డింగ్ ఏదో ఒకటి పెట్టి లోపల ఏదో ఒకటి చూపించాలి అనేది అయితే నా ఉద్దేశం కాదు. ఈ మధ్య చాలామంది తెలియని పిల్లలకి చెప్పాలనే ఒక ఉద్దేశంతో నేను ఇది చూపిస్తున్నాను. ఇంకా మీరు ఇంతకు మించిన ఈజీ మెథడ్ మాత్రం ఏమీ ఉండదు. మీరు ఉప్పు చింతపండు వేయంగానే వెంటనే పోతుంది. ఉప్పు నిమ్మకాయ అయినా కూడా పోతుంది మనం వాడేసిన వాటితో. కాకపోతే దాని తర్వాత ముగ్గు పొడి కానీ అది లేదు అవైలబుల్ అనుకుంటే బియ్య పిండితో కానీ మీరు రుద్దేస్తే ఆ సాల్ట్ ఇది అనేది దాని మీద నుంచి పూర్తిగా పోవాలన్నమాట.
దాని తర్వాత లైట్గా ఏదైనా విమ్ బార్తో కూడా రుద్దేసి ఇంకా మంచి షైనింగ్గా ఉంటాయి గిన్నెలు. ఒక 5-6 రోజుల వరకు మనకి బ్లాక్ కావన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఏదైనా కామెంట్ రూపంలో పెడితే నేను కూడా చెప్తాను. అదేవిధంగా వెండి గోల్డ్ కూడా ఎలా శుభ్రం చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా చూడండి. సింపుల్గా ఇంట్లో చేసుకునేది. మరి మనకి మించి ఎక్కువ సామాన్ అయితే ఇత్తడివి కొనుక్కోకండి. ఈ మధ్యకాలం మళ్ళీ ఎక్కువగా కొంటున్నాము. చూసి వాడుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి తప్పకుండా.